వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ న్యాయం కోసం. ఒక ఊళ్ళో శంకరయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఆయన పెద్ద వడ్డీలు కోరేవాడు కాదు. బంగారు నగలు తాకట్టు పెట్టేవారికి అప్పులిచ్చి అవి తీర్చడానికి గడువు పెట్టేవాడు. గడువు తీరే లోపల బాకీ తీర్చిన వాళ్ళ తాకట్టు వస్తువులన్నీ ఆయన భార్య ఒంటి మీద బంగారు తొడుగులాగా శాశ్వతంగా ఉండిపోయేవి. ఆ ఊళ్ళోనే ఉండే ఒక సంసారి అవసరంగా డబ్బు కావలసి రత్నాల హారం తాకట్టు పెట్టి శంకరయ్య వద్ద 2000 అప్పు తీసుకున్నాడు. బాకీ తీర్చవలసిన గడువు లోపల ఆయన చనిపోయాడు. ఆయన కొడుకు చాలా వరకు బాకీ తీర్చాడు గాని గడువు రోజుకి ఇంకా 200-300 వడ్డీ బాబతు మిగిలిపోయింది. గడువు దాటాక మిగిలిన డబ్బులు తెచ్చి ఆ యువకుడు హారం ఇవ్వమని శంకరయ్యని అడిగాడు. గడువు దాటింది, హారం ఇవ్వను అనేశాడు శంకరయ్య. 2000 చేసే హారం పోతున్నందుకు ఆ యువకుడికి కడుపు మండిపోయింది. అతడు గ్రామాధికారితో మొరపెట్టుకుంటే, నేను మాత్రం ఏం చేయగలను, మీ తండ్రి రాసిచ్చిన పత్రం ఉన్నదాయే, శంకరయ్య ఇంటికి కన్నం వేయడం మినహా నీకు ఆ హారం రాదు అన్నాడు గ్రామాధికారి. మాట వరుసకు గ్రామాధికారి అనే మాటలు యువకుడు బుర్రలో పనిచేయసాగాయి. ఆ హారం దొంగలించాలని అతనికి బుద్ధి పుట్టింది. అవకాశం కోసం కనిపెట్టుకుని ఆ ఇంటి చుట్టుపక్కలే తారలాడేవాడు. ఒక రోజు ఉదయం శంకరయ్య బాకీలు వసూలు చేసుకుని రావడానికి బస్తీకి బయలుదేరుతూ ఉండగా ఆయన భార్య తలవాకిలి దగ్గరికి వచ్చి, చూడండి, రత్నాల హారంలో ఒక రాయి వదులుగా ఉంది, దాన్ని బిగించాలండి అని అన్నది. బస్తీకే పోతున్నాను కదా, అక్కడ కంసాలి వీరయ్యకు చెప్పి రాయి బిగించడానికి పంపిస్తానులే అంటూ శంకరయ్య వెళ్ళిపోయాడు. ఈ సంభాషణ యువకుడి చెవిన పడింది. అతని ఇంటికి వెళ్ళి తన మిత్రుని ఒకరిని పిలిపించి వాడికి చెప్పవలసిందంతా చెప్పి 2 గంటల అనంతరం శంకరయ్య ఇంటికి పంపాడు. వాడు అమ్మగారు అని పిలవగానే శంకరయ్య భార్య బయటికి వచ్చి ఎవరు అని అన్నది. కంసాలి వీరయ్యనమ్మా, అయ్యగారు పంపారు, హారంలో రాయి వదులైందటగా, బిగించి ఇయ్యమన్నారు అన్నాడు వచ్చినవాడు. నిజమే నాయనా, హారం ఇయ్యమన్నావా అని అడిగింది శంకరయ్య భార్య. ఇయ్యండి, క్షణంలో బిగించి తెస్తాను అని ఆ మనిషి ఆ హారాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అది అసలు వాడికి చేరింది. ఆ సాయంకాలం భర్త ఇంటికి రాగానే శంకరయ్య భార్య, భలే వాణ్ణి పంపించారండి, క్షణంలో తెచ్చి ఇస్తానని తీసుకుపోయి ఆ కంసాలి వీరయ్య ఇంతవరకు రానేలేదు, రత్నాల హారం పని ఎప్పటికవుతుందో ఏమో అని అన్నది. రత్నాల హారమా? పని తొందరలో నేను ఆ మాటే మరిచాను సుమా, బస్తీ నుంచి నేను ఎవరినీ పంపలేదే అన్నాడు శంకరయ్య. భార్యాభర్తలిద్దరికీ మిన్ను విరిగి మీద పడినట్లయింది. ఎవడో దొంగవెదవ తన సంభాషణ విని తెలివిగా రత్నాల హారం కాజేసుకుపోయాడు. శంకరయ్య అప్పటికప్పుడే గ్రామాధికారి వద్దకు వెళ్ళి దొంగతనం గురించి చెప్పి, అయ్యా దండోరా వేయించండి, ఆ రత్నాల హారం తిరిగి ఇచ్చిన వారికి గాని ఇప్పించిన వారికి గాని 400 బహుమానం ఇస్తాను అని అన్నాడు. యావండి శంకరయ్య గారు, బాకీలో 200 దిగబడిందని ఆ హారాన్ని సొంతం చేసుకున్నారు కదా, దాన్ని తెచ్చి ఇచ్చిన వాడికి 400 ఇస్తానని చాటింపు వేస్తే నలుగురు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారో కాస్త ఆలోచించండి. నన్ను అడిగితే మీరు గుట్టు చప్పుడు కాకుండా ఊరుకోవడమే మంచిది. మీ బాకీ దాదాపు అంతా మీకు ముట్టనే ముట్టింది. హారం పోతే ఏడవలసిన వాడు అసలువాడు అన్నాడు గ్రామాధికారి. శంకరయ్య సిగ్గుపడి ఇంటికి తిరిగి వచ్చాడు. తర్వాత కాసేపటికి యువకుడు వచ్చి, ఇదిగోనండి మీ మిగతా బాకీ 200ను, హారాన్ని దొంగలించిన వాడు నాకు దొరికాడు, హారం నాకే చేరింది, అది ముట్టినట్టు రసీదు రాసిస్తాను, పుచ్చుకోండి అని అన్నాడు. విధిలేక శంకరయ్య యువకుడి బాకీ పరిష్కారమైనట్లు రాసి ఇచ్చి హారం ముట్టినట్లు అతని నుంచి రసీదు పుచ్చుకున్నాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.